వావ్, రియల్ డైనోసార్ యొక్క అస్థిపంజరాన్ని ఇప్పుడు మనం చూస్తున్నది. అబ్బాబాబా, దగ్గర నుంచి చూస్తుంటే ఒళ్ళు జలతరిస్తుంది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం బ్రతికిన రియల్ డైనోసార్ యొక్క అస్థిపంజరాలను దగ్గర నుంచి చూస్తుంటే చాలా చాలా వింతగా ఉంది చూడడానికి. చూడండి, దాని తోక భాగం మరియు వెన్నెపొక భాగం ఎంత పెద్దదిగా ఉందో. అసలు దగ్గర నుంచి చూస్తుంటే రియలిస్టిక్ ఫీలింగు. ఇంతవాటికి ఇలాంటి మ్యూజియం నేను ఇంత ముందు అయితే చూడలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, స్పేస్లోకి పంపే అసలైన శాటిలైట్లో యూజ్ చేసే పార్ట్స్ యొక్క నిజమైన నమూనాలు. వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నిజమైన డైనోసార్ యొక్క అస్థిపంజరాలు అలాగే స్పేస్లో ఏ విధంగా ఉంటుందనే ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నాం, అలాగే చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కొంతమందికి రికమెండ్ అయ్యే విధంగా ఈ వీడియోని అయితే హైప్ అయితే చేయండి. హైప్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది చాలా మందికి అయితే రీచ్ అవడం అయితే జరుగుతుంది. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్దాం. హాయ్, హలో, నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ మనం అయితే బిర్లా మ్యూజియం దగ్గర అయితే ఉన్నాము. చూస్తున్నారు కదా, అదే బిర్లా సైన్స్ మ్యూజియం. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సైంటిఫికల్గా మనకి దగ్గర నుంచి చూడటానికి అయితే మనకి బాగా ఉంటుంది. అలాగే చాలా అయితే ఉన్నాయి. ఎంట్రీ ఫీజు వచ్చేసరికి కాంబో ప్యాక్ 3 కలిపేసి ఇద్దరికి వచ్చేసరికి 750 రూపాయలు అయితే తీసుకున్నారు. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే డైనోసార్ యొక్క అస్థిపంజరాలు అయితే మనకి ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే సైంటిఫికల్ ఎక్స్పెరిమెంట్స్ కూడా మనం చేయొచ్చు అని అంటున్నారు. ఇంకా కొన్ని షోస్ కూడా ఉన్నాయి. ఆ షోలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే మనకి పాసిబిలిటీ ఉంటే ఆ పాసిబిలిటీని బట్టి అయితే నేను చూపిస్తాను. ఒకసారి మొత్తం చూపండి. వ్యూ అయితే చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తుంది బిర్లా మ్యూజియంలోని ఎంట్రన్స్ వ్యూ పాయింట్ మొత్తం అయితే చూపిస్తున్నాను ఎలా ఉందనేది. బిఎం బిర్లా సైంటిఫిక్ సెంటర్ కాంప్లెక్స్, ఇంకా ప్లానిటోరియం, డైనోసార్ మ్యూజియం, ఎగ్జిబిట్ హాలు, జేపీ బిర్లా సెంటర్, ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. టికెట్ అయితే తీసుకున్నాం. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శాటిలైట్కి సంబంధించిన చిత్రాలు ఇక్కడైతే నమూనాలు మనకైతే పెట్టారు. చాలా చాలా అద్భుతంగా ఉంది చూడటానికి. అలాగే ఈ సైన్స్ మ్యూజియం కూడా చాలా చాలా పెద్దదనమాట. నియర్లీ 4 hours అయితే పట్టింది అంటున్నారు అన్నీ అయితే కవర్ చేయడానికి. మనం ఇప్పుడు స్టార్టింగ్ వ్యూ పాయింట్ అయితే ఉన్నాము. ఫస్ట్ అయితే డైనోసార్ మ్యూజియం అయితే చూసుకుందాము. అలాగే ఈ వీడియో చాలా లెంత్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. కుదిరితే ఒక పార్ట్ చేస్తాను, లేదంటే 2 పార్ట్లు అయితే చేస్తాను. ఎందుకంటే సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్సే చాలా చాలా టైం అయితే పడుద్ది. అలాగే చాలా చాలా విషయాలు అయితే మనం అయితే నేర్చుకోవచ్చు, దగ్గర నుంచి చూడవచ్చు. ఓకే, ఏదేమైనా సరే ఎంత లెంత్ వచ్చినా వీడియో ఒక పార్ట్ కానీ 2 పార్ట్లు అయితే చేస్తాను. వీడియో అయితే చూడండి. ఇప్పుడు నేను బిర్లా మ్యూజియంలో స్టార్టింగ్ పాయింట్లో అయితే ఉన్నాను. కొంత భాగం అయితే మనం అయితే మెట్ల ద్వారా అయితే ఎక్కాలి. వెళ్ళేదారిలో కూడా చూడండి మనకి ఇంట్రెస్టింగ్ కలిగే విధంగా కొన్ని రకాల శిల్పాలు అయితే పెట్టారు. అవి చాలా పురాతనమైన శిల్పాలు అనమాట. చూడండి, చాలా రకాల శిల్పాలు అయితే ఉన్నాయి. బండరాళ్ళ మీద చెక్కిన శిల్పాలు అయితే ఉన్నాయి. చాలా చాలా పురాతనమైన శిల్పాలని కూడా కొంతమంది చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బిర్లా మ్యూజియం కూడా చాలా చాలా బాగా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు. కొంత భాగం అయితే నడుచుకుంటూ ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా చూసుకుంటూ ఆల్మోస్ట్ డైనోసార్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాము. అలాగే మనకి ఎంట్రన్స్లో డైనోసార్ యొక్క జీవన శైలి అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అయితే చేశారు. డైనోసార్లు ఎలా పుట్టాయి, అలాగే ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది మొత్తం మనకి స్టార్టింగ్లోనే మనకైతే మొత్తం క్లియర్గా పిక్చర్స్ అయితే పెట్టి నీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేశారు. ఇక్కడైతే మనం చూడవచ్చు. అందులో కొంత అయితే నేనైతే వివరిస్తాను. సాధారణంగా డైనోసార్ల పుట్టుకను కనుక మనం పరిశీలిస్తే డైనోసార్లు సుమారు 230 నుంచి 240 మిలియన్ల ఏళ్ల క్రితం అయితే భూమిపై పుట్టి ఇవి భూమిపై దాదాపు 165 మిలియన్ ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యం అయితే చలాయించాయన్నమాట. డైనోసార్లు నేరుగా పుట్టలేదు. అవి ఆర్కోసర్స్ అనే ప్రాచీన రెప్టైల్స్ నుండి అయితే పరిమాణం చెందాయనైతే చరిత్రలో చెప్తున్నారు. వీటి యొక్క ప్రత్యేకత ఏమిటంటే బల్లులు, ముసళ్ళు కాళ్ళు పక్కకి చాప అయితే నడుస్తూ ఉంటాయి. కానీ డైనోసార్ల కాళ్ళు వాటి శరీరం కింద నేరుగా ఉండి అవి వేగంగా పరిగెత్తడానికి సహాయపడేవి. ఇదే వాటికి ఇతర జంతువుల కంటే శక్తివంతంగా మార్చాయన్నమాట. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా సబ్జెక్ట్ అయితే ఉంటుంది డైనోసార్ల గురించి. అయితే మనం ఈ బిర్లా సైన్స్ మ్యూజియంలో పెట్టిన డైనోసార్ యొక్క నిజమైన అస్థిపంజరాన్ని ఎక్కడి నుంచి తెచ్చారంటే, అలాగే దీని జాడలో ఎక్కడ కనపడ్డాయంటే, ఇది తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో యామనపల్లిలో దొరికిన అసలైన అస్థిపంజరం అనమాట. ఇది సుమారు 160 మిలియన్ ఏళ్ల క్రితం నాటిదని అంచనా అయితే వేశారు. అంటే మన ప్రాంతంలో కూడా ఒకప్పుడు డైనోసార్లు తిరిగాయి అన్నమాట.
ఇక్కడ వచ్చేసరికి ఈ విధంగా పార్ట్స్ అయితే దొరికినాయి. ఇక్కడ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసరికి ఎలా కలెక్షన్ చేశారు ఏంటి అనేది, పార్ట్స్ ఎలా విధంగా చేశారు అనేది. ఇక్కడ ఫస్ట్ అయితే తల భాగం అయితే తీసుకున్నారు, తర్వాత కాలి భాగాలు, తర్వాత వెన్నెముక్క భాగం, వీటన్నిటిని కలిపి ఈ విధంగా అయితే డిస్ప్లే చేశారన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళి నిజమైన డైనోసార్ యొక్క అస్థిపంజరం అయితే చూద్దాం. చాలా చాలా ఆతృతగా ఉంది చూడటానికి. వావ్, రియల్ డైనోసార్ యొక్క అస్థిపంజరాన్ని ఇప్పుడు మనం చూస్తున్నది. అబ్బాబాబా, దగ్గర నుంచి చూస్తుంటే ఒళ్ళు జలతరిస్తుంది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం బ్రతికిన రియల్ డైనోసార్ యొక్క అస్థిపంజరాలను దగ్గర నుంచి చూస్తుంటే చాలా చాలా వింతగా ఉంది చూడటానికి. చూడండి, దాని తోక భాగం మరియు వెన్నెపొక భాగం ఎంత పెద్దదిగా ఉందో. అసలు దగ్గర నుంచి చూస్తుంటే రియలిస్టిక్ ఫీలింగ్. ఇంతవాటికి ఇలాంటి మ్యూజియం నేను ఇంత ముందు అయితే చూడలేదు. ఈ బిర్లా సైన్స్ మ్యూజియంలో ఉన్న డైనోసార్ పేరు వచ్చేసరికి కొటసారస్ అని అయితే చెప్తున్నారు. ఇప్పుడు నేను మీకు ఒక నమ్మశక్యం కాని కథ అయితే చెప్తాను. ఈ కథ సుమారు 160 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది. మనం తిరుగుతున్న నేలపై మన తెలుగు రాష్ట్రాలలో ఒకప్పుడు డైనోసార్లు రాజ్యమేలాయంటే మీరైతే నమ్ముతారా? అవును, ఇది నిజం. దానికి ప్రత్యేక సాక్ష్యమే ఈ కొటసారస్ అస్థిపంజరం. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని యామనపల్లి అనే ఒక చిన్న గ్రామంలో కొన్ని దశాబ్దాల క్రితం భూమిని తవ్వుతున్నప్పుడు శాస్త్రవేత్తలకు వింతైన భారీ ఎముకలు అయితే దొరికాయన్నమాట. అవన్నీ కలిపితే తేలిన నిజం ఏమిటంటే అవి ఒక సరికొత్త రకమైన డైనోసార్కి చెందినవని అయితే వాళ్ళైతే అప్పుడు గ్రహించారు. ఇది మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే అరుదైన థెరోపాడ్ రకానికైతే చెందినదైతే చెప్తున్నారు. దీని పొడవు సుమారు 14 మీటర్లు మరియు ఎత్తు వచ్చేసరికి 5 మీటర్లు, అంటే ఒక చిన్న బోస్ అంత పొడవు అయితే ఉంటుంది. ఇది శాకాహారి అని అయితే చెప్తున్నారు, అంటే కేవలం మొక్కలు మాత్రమే తినేది. దీని భారీ శరీరం మరియు పొడవైన మెడ కారణంగా ఇది ఎత్తైన చెట్లు ఆకులను అయితే సులభంగా తినగలిగేది. దీని కాలి ఎముకలు చూసారా, ఇవి ఎంత బలంగా ఉన్నాయంటే దీని బరువును మోయడానికి ప్రత్యేకంగా పరిమాణం అయితే చెందాయని అయితే చెప్తున్నారు. ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ అస్థిపంజరాన్ని బిర్లా సైన్స్ మ్యూజియంలో శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడైతే పెట్టారు. ప్రతి ఎముకనైతే జాగ్రత్తగా అమర్చి మన ముందైతే ఉంచారనమాట. ఒక చిన్న గ్రామంలో దొరికిన ఈ శిలాజం ఈరోజు మనకి మహోన్నతమైన జీవి గురించి చెబుతుంది. మనం ఇటు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ డైనోసార్ పక్కనే ఉన్న ఈ భారీ దంతాలను అయితే చూసారా, ఇవి మనం ఇప్పుడు చూస్తున్న ఏనుగులు అయితే కావు. ఇవి లక్షల ఏళ్ల క్రితం భూమిపై తిరిగిన ప్రాచీన ఏనుగులు దంతాలు అయితే ఉన్నాయి ఇక్కడ. వీటిని చూస్తుంటే అప్పట్లో ఈ జంతువులు ఎంత భారీగా ఉన్నాయో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఇవి కూడా మన భారతదేశంలోనే వివిధ ప్రాంతాల్లో దొరికిన శిలాజాలే ఇవి కూడా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దంతాలు 10 నుండి 12 అడుగుల పొడవు అయితే ఉంటాయి. వీటి వయసు వచ్చేసరికి సుమారు 5 నుండి 10 లక్షల ఏళ్ళైతే ఉన్నట్టయితే శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి ఐసేజ్ నాటి జీవుల పరిమాణ క్రమాన్ని అయితే మనకి వివరిస్తున్నాయి. ఒక్కసారి అయితే ఊహించుకోండి, ఈ దంతాలు ఇంత పెద్దగా ఉన్నాయంటే ఆ ఏనుగు ఇంకెంత పెద్దగా ఉండేదో, మామూలుగా లేదు ఆ దంతాలను అయితే చూస్తుంటే దగ్గర నుంచి. ఇది వచ్చరికి బ్లాక్ డైమండ్ అనమాట, అంటే నల్ల బంగారం. చాలా దృఢంగా అయితే ఉంది. ఇక్కడ మనకి బోర్డ్స్ అయితే పెట్టారు. అంటే ఈ మొత్తం వివరిస్తే నేను చాలా టైం అయితే ఉంది, అందుకనే మామూలుగా జస్ట్ మీకు ఎలా ఉంది ఏంటనేది అయితే చూపిస్తాను. ట్రీ టంక్ అనమాట. ఇది వచ్చరికి ఒక చెట్టుకు సంబంధించిన అనమాట. పాతకాలంలో చెట్టు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ చెట్టుకు సంబంధించింది. అంటే పాత ట్రీస్ యొక్క భాగాలు అవి. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే డైనోసార్ ప్రపంచాన్ని అయితే చూస్తారు కదా. ఇప్పుడు మనం అంతరిక్షంలోకి ప్రయాణించబోతున్నాం. ఈ పక్కనే ఉన్న బిర్లా ప్లానిటోరియంలో ప్రతిరోజు అద్భుతమైన షోలు అయితే జరుగుతాయి. సుమారు 30 నిమిషాల పాటు సాగే ఈ షో మిమ్మల్ని ఈ భూమి నుండి దాటించి నక్షత్రాల మధ్యకైతే తీసుకెళ్తుంది. మనం షో దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి అంతరిక్షంలోకి వెళ్ళే ఫీల్ వచ్చేలా నిజమైన శాటిలైట్లో యూజ్ చేసే పార్ట్స్ యొక్క నమూనా ఆకృతులను ఇక్కడైతే పెట్టారు. ఇవి పెట్టడం ద్వారా మనం మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేయవచ్చు. అలాగే
నిజమైన పార్ట్స్ ఈ విధంగా ఉంటాయని అయితే గమనించవచ్చు. యాక్చువల్గా కెమెరాస్ అయితే లోన్కి ఎలో లేదనమాట. కానీ మీకు ఇక్కడ ఉన్న నాలెడ్జ్ని అలాగే ఆ ఎక్స్పీరియన్స్ని అయితే మీకైతే షేర్ చేస్తాను. ఈ షో వచ్చేసరికి మొత్తం 30 నిమిషాలు అయితే ఉంటుందన్నమాట. ఈ 30 నిమిషాల షో ఒక అద్భుతమైన జర్నీ. మనం సీట్లో వెనక్కి వాలి పైన ఉన్న ఆ పెద్ద సెమీ సర్కిల్ డోమ్ని అయితే చూస్తుంటే అసలు మనం భూమి మీద ఉన్నామా లేక అంతరిక్షంలోకి వెళ్ళిపోయామా అన్నంత రియలిస్టిక్గా ఉంటుంది. నక్షత్రాలు గ్రహాలు మన కళ్ళ ముందే తిరుగుతున్నట్లయితే అనిపిస్తుంది. ఇక్కడికి ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే వస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఆ నాలెడ్జ్ని అయితే తెలుసుకోవటానికి. అలాగే ఖగోళ శాస్త్రం మీద ఆసక్తి ఉన్న చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇక్కడికైతే వస్తుంటారు. ఆ స్టూడెంట్స్ అయితే కాకుండా ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పవచ్చు. 30 నిమిషాల షో ఎక్స్పీరియన్స్ అయితే చెప్తా అన్నాను కదా. ఈ 30 నిమిషాల షోలో మనకి ఏమేమి ఉంటాయంటే ఆకాశంలో వివిధ నక్షత్ర సమూహాలను గుర్తిస్తూ వాటి పేర్లు మరియు ఆకారాల గురించి వివరిస్తారు. ఆ తరువాత సూర్యుడు, భూమి మరియు మిగిలిన గ్రహాల గురించి చాలా దగ్గరగా చూపిస్తారు. ఒక్కొక్క గ్రహం యొక్క ప్రత్యేకతల గురించి కూడా వివరిస్తారు. మనం ఉన్న మిల్కీవే గెలాక్సీ ఎలా ఉంటుంది, ఎన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి అనే దృశ్యాలు కళ్ళకు కట్టినట్లయితే కనిపిస్తాయి. ఇంకా గ్రహణాలు, తోకచుక్కలు ఎలా వస్తాయి, మనుషులు చంద్రుడి మీదకి వెళ్ళడం, మంగళయాన్ వంటి మిషన్ల గురించి కూడా చూపిస్తారు. షో అయితే మామూలుగా ఉండదు. ఒక 30 నిమిషాలు వేరే ప్రపంచంలో ఉన్నామని అయితే అనిపిస్తుంది. మీరు కనుక హైదరాబాద్లో ఉంటే ఈ మ్యూజియం అయితే తప్పకుండా విజిట్ అయితే చేయండి. చాలా మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను. మరొక వీడియోలో ఈ మ్యూజియంలో ఉన్న వేరే పార్ట్స్ గురించి అయితే వివరిస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కొంతమందికి రికమెండ్ అయ్యే విధంగా హైప్ అయితే చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బాయ్.